హాయ్ సినిమా మోహన్కి స్వాగతం. ప్రజెంట్ టాపిక్ రామ్ చరణ్పై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చినటువంటి ఉపాసన. ఇంతకీ రామ్ చరణ్ పైన ఎలాంటి విమర్శలు వచ్చింది, ఎందుకు వచ్చాయి, దీనికి కౌంటర్గా ఉపాసన ఎలాంటి పోస్ట్ చేసిందనే వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు, మాల వేసుకుని ఉన్నారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయట ట్రెండ్ అయ్యాయి. రీసెంట్గా ఆయన కడప దర్గాను సందర్శించారు. ఎందుకంటే ముషాయిరా గజల్ ఈవెంట్ జరిగింది, మ్యూజిక్ ఈవెంట్ జరిగింది కడప దర్గాలో. ఆ ఈవెంట్కి హాజరవుతానని చెప్పేసి ఏఆర్ రెహమాన్కి రామ్ చరణ్ మాట ఇచ్చారు ఇదివరకే. ఎందుకంటే ఈ ముషాయిరా గజల్ ఈవెంట్కి హాజరు కావాలని చెప్పేసి ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ని 3 నెలల ముందే ఆహ్వానించారు. ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి అప్పట్లోనే రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్ గారికి మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారము ఆయన కడప దర్గాలోని ముషాయిరా గజల్ ఈవెంట్కి హాజరయ్యారు. అయితే రామ్ చరణ్ మాల వేసుకొని ఉండడం, ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆయన దర్గాను సందర్శించడం పైన చాలామంది విమర్శలు చేశారు. దీక్షలో ఉంటూ అసలు దర్గాని రామ్ చరణ్ ఎలా సందర్శిస్తారు అనే దానిపైన కొంతమంది విమర్శలు చేసిన సంగతి తెలిసింది. అయితే దీనిపైన రామ్ చరణ్ ఎలాంటి విమర్శలు చేయలేదు, కానీ ఆయన సతీమణి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ చేశారనమాట. ఎలాంటి పోస్ట్ అంటే, వన్ నేషన్ వన్ స్పిరిట్ అని చెప్పేసి పోస్ట్ చేసి ఒక ట్యాగ్ అంటే ఒక లైన్ని ఆమె కోట్ చేస్తూ, భారతదేశంలో అన్ని మతాలు సమానము, అందరూ అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు, మతం అనేది ఐక్యతను చేకూర్చాలే కానీ విడగొట్టేలాగా, మనుషులను విడగొట్టేలాగా ఉండకూడదు అనే ఒక మీనింగ్లో అర్థం వచ్చేలాగా ఆమె ఒక మెసేజ్ని పోస్ట్ చేస్తూ కడప దర్గాలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. దీంతో ఇప్పుడు మెగా అభిమానులకు మంచి బలం ఇచ్చినట్లయింది. నిజానికి అలా మాలలో ఉండి దర్గాను సందర్శించడం అనేది తప్పు అవుతుందా అంటే చాలామంది అదేం తప్పు లేదు. ఎందుకంటే అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి భక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి దర్గాను సందర్శిస్తారు. శబరిమలలో ఉన్నటువంటి దర్గాను సందర్శించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు వెళ్ళి కడప దర్గాను సందర్శించడంలో ఎటువంటి తప్పేం లేదు. కడప దర్గాను సందర్శించిన తర్వాత ఆయన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి విజయదుర్గ ఆలయానికి వెళ్ళి తాను బుచ్చిబాబుతో చేస్తున్నటువంటి సినిమా 16వ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ను కూడా ఆమె పాదాల వద్ద ఉంచి అక్కడ అమ్మవారికి పూజలు చేసుకునేసి వచ్చారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.